ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్న తరుణంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని, ఏడేడు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయమని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చేసిన ఫీజుల దోపిడీని అరికట్టాలంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధికారంలో ఉండి 10 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలు పట్టించుకోలేదు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా కాలయాపన చేసి నిర్లక్ష్యం చేసిన తరుణంలో రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేశామని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించే కాలయాపన తరుణంలో ఈ బంద్కు పిలుపునివ్వడం కాబట్టి రానున్న కాలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానిపైన వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ బంద్కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు, దాంతోపాటు మీడియా మిత్రులు, అదేవిధంగా ఇతర సామాజిక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్కు మద్దతు తెలిపి ఈ బంద్ను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి ఈ నెల 23 జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ని మీ అందరూ సహకరించాలని కోరుతూ, ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బంద్కు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులకు భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 23వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు అదేవిధంగా కళాశాలలో బంద్ నిర్వహించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు, విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర విద్యా రంగాన్ని నడిపేటువంటి ఒక మంత్రి పదవికి అర్హులు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనేమో ఇప్పటి వరకు కూడా మంత్రిని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. మరి విద్యాశాఖకు మంత్రి లేకుండా ఇవాళ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పాఠశాలలో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ బిల్లులు 9 నెలల నుండి విద్యార్థులకు అందిన పరిస్థితి లేదు. ఇవాళ 6 నుండి 7 రూపాయలు ఇచ్చి ఒక పూట భోజనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ 6 రూపాయలు ఖర్చు పెడితే ఒక టీ రానటువంటి ఖర్చుతోటి మధ్యాహ్నం భోజనం విద్యార్థులు ఒక పూట ఎలా చేస్తారని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ బంద్గా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే జూనియర్ కళాశాలలో కనీసం డస్టర్ కొనుక్కోవడానికి, బోర్డు క్లీన్ చేసే డస్టర్ కొనుక్కోవడానికి డబ్బులు విడుదల చేసే పరిస్థితి లేదు. రూమ్స్ క్లీన్ చేయడానికి స్లీపర్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ క్లాసులు బోధించేటువంటి లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. కనీస మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చూసేటువంటి శాఖలోనే, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలోనే ఇక్కడ కనీసం నిధులు లేనటువంటి పరిస్థితి, స్కాలర్షిప్ లేనటువంటి పరిస్థితి. ఒక ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి విద్యార్థికి ఒక 1 ఇయర్కు 4 నుండి 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పాఠశాలలో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ యొక్క
ఇచ్చేటువంటి రేటు కాదు, పెరిగిన ధరలకు అనుగుణంగా రేటు పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్పుడు ఏదో కొన్ని పోస్టులు మాత్రమే, ఏదైతే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని కొన్ని భర్తీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అందులో పూర్తి స్థాయిలో భర్తీ చేసిన పరిస్థితి లేదు. వీళ్ళు భర్తీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ 20%, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపం ఏదంటే ఉపాధ్యాయులను 3 సంవత్సరాల వాళ్ళ యొక్క పనిని పెంచి ఉంచినటువంటి పరిస్థితి భాగంగా 20% మళ్ళా ఉద్యోగులు రిటైర్డ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ మండలాలలో ఎంఈఓలు లేరు, జిల్లాలలో పర్మనెంట్ డిఈఓలు లేరు. ఇవాళ మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంలో చేరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మండలాలలో పర్మనెంట్ ఎంఈఓలు నియమించాలి, డిఓ నియమించాల్సిన అవసరం ఉంది, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి స్లీపర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అదేవిధంగా కళాశాలలో అయితే 1,00,000 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కనీస మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మన ఊరు మనబడికి సంబంధించిన నిధులు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎలాంటి కృషి చేసే పరిస్థితి కనపడతలేదు. కృషి చేయలేకపోగా ఇవాళ రానున్నటువంటి ఏదైతే అప్డేట్ ఆ వర్షన్లో సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మాధ్యమం కూడా ప్రతి ప్రాథమిక పాఠశాల నుండి ఉంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులకు సంబంధించిన అంశం కానీ ఇవాళ మన ఊరు మనబడి పేరుతోని పూర్తిస్థాయిల అసంపూర్తిగా ఉన్నటువంటి పనులకు సంబంధించిన నిధులు కానీ ఇవన్నీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 23వ తారీఖు నాడు బందే కాదు, ఈ బంద్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ యజమానులతో పాటు ఇతర మేధావులు, సామాజిక వ్యక్తులందరూ కూడా పత్రిక విలేకరులతో సహా సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ఈ యొక్క గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించింది, విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసింది. ప్రధానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం అది ప్రాథమిక విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా మొత్తం ధ్వంసం చేసింది. మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి తగినటువంటి బడ్జెట్ను 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అనేక హామీలతోటి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కొనసాగుతుంది. ఈరోజు ఎల్కేజీ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ కార్పొరేటైజ్ చేసి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక అనేక పాఠశాలలు ఈరోజు మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. విద్యార్థులు తక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈరోజు చాలా 2,000 పాఠశాలలు ఈరోజు మూసివేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థను ఎవరు కూడా బలోపేతం చేయట్లేదు, విద్యా వ్యవస్థను బాగు చేయట్లేదు, విద్యారంగానికి సరైనటువంటి నిధులు కేటాయించకుండా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఈరోజు విద్యకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఈరోజు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసేసి ఈరోజు యూనివర్సిటీలో ఇప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలకు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసి కార్పొరేటీకరణ చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అనేక సందర్భాలలో ఈరోజు అనేక విద్యార్థి సంఘాలు మాట్లాడినప్పటికీ కూడా కనీసం విద్యారంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నప్పటికీ కూడా కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకుండా తన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పాలన్నా కూడా ఇనని పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగానికి మంత్రి ఉంటే ఆ మంత్రికి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు పోయి ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం అనేక సూచనలు సలహాలు ఇవ్వడం కోసం వాళ్ళని కలిసి అనేక రిప్రజెంటేటివ్స్ చేసే అవకాశం ఉంది.
కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈరోజు విద్యాశాఖ మంత్రి పెట్టుకొని కనీసం ఏ యొక్క ఉపాధ్యాయ సంఘాలకు విద్యార్థి సంఘాలకు కూడా కలవకుండా వాళ్ళ అభిప్రాయాలు సేకరించకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ సందర్భంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతుందో దాన్ని అమలు చేయకుండా దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మరొక డిమాండ్గా మేము ఈరోజు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ తీసుకొచ్చారు, దాంట్లో నిధులు కేటాయించట్లేదు, దాని నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెంచిన ఫీజులు ఏదైతున్నాయో ఆ ఫీజులను మొత్తం తగ్గించాలి. ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ మేము పెట్టేటువంటి విద్యార్థి సంఘాలు పెట్టేటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ని అన్ని ఆమోదిస్తూ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తదితర డిమాండ్ల పైన ఈ నెల జూలై 23వ తారీఖు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ ఏదైతుందో ఆ బంద్ను విద్యార్థి సంఘాలు అదేవిధంగా విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాల్సిందిగా 3వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చేపడుతున్నటువంటి బంద్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మేధావి వర్గం, రాష్ట్ర ప్రజానికం అంతా విద్యా వ్యవస్థ బాగు కోసం మాతో పాటు కలిసి విద్యా సంస్థల బంద్ విజయవంతం కోసం కృషి చేయాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 19 నెలలు గడుస్తూ ఉన్నది అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రాకముందు డిక్లరేషన్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించి విద్యా వ్యవస్థ బాగు కోసం మేము కృషి చేస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన పరిధిలో ఉంచుకొని ఈరోజు విద్యారంగం కోసం నువ్వు నిధులు ఎంత కేటాయించినావు అని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు 3 బడ్జెట్లు కేటాయించినావు, 3 బడ్జెట్లు నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లో 7% మించకుండా విద్యారంగానికి నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థ బాగు కోసం ఎట్లా ఉపయోగపడుతుంది? నీవు ఇచ్చినటువంటి నిధులు ఓన్లీ జీతభత్యాలకు మాత్రమే సరిపోతామని ఈరోజు నీవు ఇచ్చినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి విద్యారంగానికి 15% ఇస్తున్నటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ఆ మేనిఫెస్టోను మేము అమలు చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు మీకు సమయం ఇచ్చి 18 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిస్తా ఉన్నాం. అట్లాగే గత సంవత్సరం ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు లేదా మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులంతా చనిపోయి ఉన్నారు. అట్లాగే కల్తీ ఆహారంతో విద్యార్థులంతా హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు గత సంవత్సరం కనిపించి ఉన్నది. ఈ రోజు నువ్వు నిధులు కేటాయించకపోవడం వల్ల మొత్తం మౌలిక వసతులు మెరుగుపరచడం లేదు, లేదా నాణ్యమైనటువంటి ఫుడ్ అందట్లేదు, గురుకులకు సొంత భవనాలు లేక ఈరోజు ప్రభుత్వ విద్యారంగం అంతా సంక్షోభాలు నెట్టడం కోసం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా అయితే ధ్వంసం చేసిందో ఈ రోజు నువ్వు 2 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థల ధ్వంసం కోసం మాత్రమే నువ్వు కృషి చేస్తావన్నది మేము విద్యార్థి సంఘాలుగా భావించి బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నువ్వు పేరుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యా కమిషన్కు ఐఏఎస్ ఆకునూరి మురళి గారిని నువ్వు నియమించి ఈరోజు కన్వీనర్గా విద్యా కమిషన్ని కొనసాగిస్తా ఉన్నావు. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కనీసమైనటువంటి ఏమాత్రం సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒత్తసు పలుకుతూ ఉన్నారు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థల బాగు కోసం మీరు కృషి చేయట్లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయని అనేక దఫాలుగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో మేనేజ్మెంట్లే బంద్కు పిలుపునించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భీష్మించి కూర్చున్నటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్ల కాలంలో కావచ్చు లేదా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కావచ్చు ఎక్కడ ఆ విధమైనటువంటి సంక్షోభం రాలేదు. మీరు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
విద్యా వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థ సంక్షోభంలోకి ఎందుకు వచ్చినది? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు? 8,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంచడం వల్ల ఈరోజు విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు యజమానులు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళనంతా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఎవరికి వర్తిస్తూ ఉన్నాయి? పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు లబ్ధి జరిగేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఎత్తివేసే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరోక్షంగా చేస్తూ ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మొత్తం ఈరోజు కనీసమైనటువంటి వసతులు లేక, టీచర్లు లేక, లేదా ఎంఈఓ డిఓ పోస్టులు రాష్ట్రంలో 600 ఎంఈఓల అవసరం ఉంటే కనీసం 30 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే డిఓ పోస్టులు 33 డిఓ పోస్టులు అవసరం ఉంటే రెగ్యులర్ పోస్టులు 3 మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఈ విద్యా వ్యవస్థ పరిశీలన కోసం ఎవరు ఉండాలి? మరి నువ్వు విద్యా కమిషన్ చేసినానని తెలంగాణ సమాజానికి గొప్పగా చెప్పినావు, లేదా నేను విద్యా వ్యవస్థ కోసం బావు కోసమే విద్యాశాఖ మంత్రిని నా పరిధిలో ఉంచుకున్నాను మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కోసం ఈ ఎంఈఓ డిఓ పోస్టులని భర్తీ చేయలేకపోతున్నామని మేము ఈ బంద్ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే నువ్వు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాను, నియోజకవర్గానికి ఒకటి తీసుకొస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ బడులను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి చేయండి. 200 కోట్లు 300 కోట్లు ఒక నియోజకవర్గానికి కేటాయించి నేను పెద్ద స్థాయిలో ప్రపంచంలో అందించేటటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి స్కూళ్ళని నేను డెవలప్ చేస్తానని గొప్పలు చెప్తా ఉన్నా కదా. అది ఆచరణలో ఏ విధంగా సాధ్యమవుతుందని మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తా ఉన్నారో అది కూడా గతంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో కమ్మబొల్లి మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించిండో, ఈరోజు తెలంగాణ ప్రజల్ని కూడా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతో తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మొత్తం టెక్నికల్ విద్య కావాలి, లేదా ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులంతా టెక్నికల్ రంగం వైపు వెళ్ళాలని నువ్వు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదా. ఎందుకు ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, లేదా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అమలు చేసి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నువ్వు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అని మేము మాట్లాడుతూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ పేరుతో 1000 కోట్ల రూపాయలు టాటా బిర్లా, అనిల్ అంబానీ లాంటి వాళ్ళతో కుమ్మకాయ నువ్వు కోట్లు సంపాదించుకోవడమే తప్ప ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయండి, లేదా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను జిల్లాకు ఒకటి కేటాయించండి. అట్లా అభివృద్ధి జరుగుతా తప్ప ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులను, విద్యార్థులను, యువకులను, లేదా మొదటి తరంగా వస్తున్నటువంటి విద్యార్థి లోకం చైతన్యవంతమైతే మీ ప్రభుత్వాల యొక్క ఆగడ సాగం అనే దాంతో ప్రజల యొక్క ఆలోచన విధానం డైవర్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజం, విద్యార్థి సంఘాలు, లేదా బుద్ధిజీవులు సమాజం అంతా ఆలోచన చేసి ఖచ్చితంగా నీ పైన, నీ విద్యారంగ శ్రేయస్సు కోసం అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ వెలుగుల విద్యార్థి సంఘాలు కూడా అనేక దఫాలుగా కొట్లాడుతూ ఉన్నారు. నిన్ను కూడా ఖచ్చితంగా నీ మంత్రులను నిన్ను ఎక్కడ వదిలిపెట్టాం, నీవు విద్యారంగ సమస్యలను పరిష్కరించేంత వరకు, విద్యారంగానికి 15% నిధులు కేటాయించేంత వరకు నేను వదలబోమని తెలియజేస్తూ జూలై 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు యజమానాలు, ప్రైవేటు కార్పొరేట్ యజమానాలు, అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థలు సహకరించి బంధు విజయవంతం కోసం కలిసి రావాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందో అదే పద్ధతిలో ఈ 18 ఏళ్ల వ్యవధి కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఇవాళ రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉన్న, విద్యార్థుల పీజీలు, డిగ్రీలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కనీసం ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడం, అటువైపు డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు కూడా ఒక పక్కన పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా కనీసం ఇవాళ ఈ యొక్క నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ డిఓల పోస్టులు ఏవైతే ఉన్నాయో గత 6-7 సంవత్సరాల నుండి ఇలా ఇన్ఛార్జ్ డిఓలు ఎంఈఓలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సమస్యల మీద ఇవాళ 23వ తారీఖు నాడు వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల, జూనియర్ కళాశాలలు మరియు పాఠశాలల బంద్ పిలిపడం జరిగింది. ఈ యొక్క బంద్ను విద్యార్థులు, మేధావులందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మలదశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల
ఆత్మ బలిదానం మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎలమ ద్వారా 10 ఏళ్ళు పరిపాలించి ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి కార్పొరేటు విద్యాసంస్థలు తీసుకొచ్చి నాశనం చేసిండని చెప్పి ప్రజలందరూ కూడా మార్పు తీసుకురావాలి అని చెప్పి ప్రజా పరిపాలన పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి ఈ ప్రజల్ని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎంత దిగ్గుమల్ల చర్య అంటే విద్యాశాఖ మంత్రి నియమించకుండా తన దగ్గర పెట్టుకొని విద్యను ప్రభుత్వ విద్య నిర్వహణ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీ బుద్ధి మానుకొని విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యను అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లాల్సిందిగా బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక పేద బడుగు బలైన విద్యార్థులు చాలా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల విద్యార్థులు సర్టిఫికెట్స్ ఇవ్వక ఫీజు రియంబర్స్మెంట్ రాక మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు కూడా తల తాకట్టు పెట్టి కూడా ఆ కళాశాలలు నడిపిస్తున్నా కూడా వారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఈ సంక్షేమ హాస్టల్లో జనవరిలో మెస్ బిల్లు వస్తే ఇంతవరకు కూడా ఎలాంటి మెస్ బిల్స్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా హాస్టల్స్ నడిపివ్వాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పౌష్టికమైన ఆహారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి 50 గ్రాముల మటన్ పెట్టాలని చెప్తున్నావు, మరి నువ్వు 9 రూపాయలు మాత్రం ఇస్తున్నావు. మరి ఆ 9 రూపాయలకు 50 గ్రాముల మటను 100 గ్రాముల చికెన్ ఏ విధంగా వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ పేద విద్యార్థులకు దుర్భరమైన పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మీరు మాత్రం ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంపీలు కానీ నెలలకు అలవెన్స్లు నెలలకు జీతాలు తీసుకుంటున్నారు. కానీ విద్యార్థులకు మాత్రం కాస్మోటిక్ ఛార్జీలు, విద్యార్థులకు మాత్రం మెస్ ఛార్జీలు, విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేరని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన చేపట్టే పాఠశాల బంద్ను, జూనియర్ కళాశాల బంద్ను జయప్రదం చేయాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రైవేటు ట్రస్మా అసోసియేషన్కి అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా సహకరించి ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్ లాల్ సలాం. విద్యారంగ సమస్యలపైన ఉద్దేశించి నిర్వహించబోయే బంద్ ఇది. సో మనందరం కూడా చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, కళాశాలలు, స్కూళ్ళు, అందులో అనేక మౌలిక వస్తువులు లేమి మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. కనీసము డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ లేని స్కూల్ కోకొల్లలుగా మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఎన్నో స్కూళ్ళల్లో బిల్డింగ్ సరిగ్గా లేక పెచ్చులుడిపోయిన కండిషన్ మనం చూస్తూనే ఉన్నాము. సో గవర్నమెంట్ కూడా వాళ్ళు మాటల రూపంలో చెప్తున్నారు 25% ఇస్తాం, మేము 15% ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు కేటాయించేది మాత్రం 7.5, 7% కూడా దాటకుండా కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడున్న కనీసము టీచర్ల శాలరీలు కూడా భర్తీ ఇవ్వడానికి ఇప్పుడు వచ్చిన బడ్జెట్ సరిపోదు. కాబట్టి దాన్ని తక్షణమే ఇంక్రీజ్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తూ బయటకి బీజేపీని అపోజ్ చేస్తున్నట్టు వాళ్ళు స్లోగన్స్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఆ పాలసీని బీజేపీ పాలసీని అనుసరిస్తూనే ముందుకెళ్తున్నారు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఈరోజు 10th క్లాస్ ఇంటర్ బోర్డు విలీనం పేరుపైన రకరకాల విధానాలపైన ఈరోజు పాలిటెక్నిక్లో ఓపెన్ బుక్ సిస్టమ్ని ఇవన్నీ కూడా ఎన్డీపీలో భాగంగానే తీసుకొస్తున్నారు. మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ని కంప్లీట్గా దాని యొక్క సారాన్ని మొత్తం కూడా డైల్యూట్ చేస్తూ సామాన్య పేద విద్యార్థులకు దూరం చేస్తూ కార్పొరేటర్ల చేతిలోకి ఎడ్యుకేషన్ ఇవ్వడాన్ని మనం కలరా చూస్తున్నాము. సో ఇది జరగకుండా ఉండాలంటే ఇవన్నిటిని మనం ఆపాలి. అండ్ ఈ వామపక్ష విద్యార్థులు నిర్వహించే బంద్లో ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇచ్చి దీనికి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం నుంచి ఏదైతే విద్యారంగం పడ్డటువంటి కష్టం, గత ప్రభుత్వం విద్యారంగం పట్ల వివరించిన తీరు మారుతుందని చెప్పేసి విద్యార్థి లోకం మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ఆశలు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే అదే రకంగా విద్యారంగం పట్ల చిన్న చూపు చూపిస్తూ విద్యారంగ సమస్యల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం గురించి ఏ మాత్రం కూడా మాట్లాడకుండా వివరిస్తూ ఉంది. దీంతో పాటు మనం గత అనేక ప్రభుత్వాలను చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏనాడు కూడా ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి రోడ్డు పైన వచ్చి ధర్నాలు కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు.
కేవలం ఈ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రమే ఈరోజు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కూడా రోడ్డు పైన వచ్చి ఈరోజు అనేక ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, దాంతోపాటు ఏదైతే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉందో ఇందులో బడ్జెట్ పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్ వీటన్నిటి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా అనేక డిమాండ్లతో ఏదైతే ఈ నెల 23వ తేదీన బంద్ పిలిపేయడం జరిగిందో దీనికి విద్యార్థులు, మేధావులు, అదే రకంగా ప్రైవేట్ యాజమాన్యాలు, కార్పొరేట్ యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నది. ప్రభుత్వ విద్యను ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేస్తుంది. కార్పొరేటు వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు ఆలోచించే కాడ కూడా లేదు. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు మొత్తం కూడా వానొస్తే వలవల, గాలిస్తే గలగలనే ఒక సామెత తీరుగా ఈరోజు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ప్రజాపాలన పేరుతోని, పేద ప్రజలకు విద్యనిద్దామనే పేరుతోని ఇందిరమ్మ రాజ్యం అంటూ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా తన దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఈరోజు విద్యాశాఖను పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణికాలతోని మేము ప్రారంభిస్తామని చెప్పి కొన్ని నియోజకవర్గాల్లో కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా ఈరోజు పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య నీరుగారిపోతుంటే కార్పొరేట్ శక్తులు ఈరోజు వాటిని అవకాశవాదంగా తీసుకొని ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులకు ఆశ్రమంగా ఉండేటువంటి ఈరోజు సంక్షేమ హాస్టళ్లు వసతులుగా ఈరోజు ఈ సమస్యలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాస్మెటిక్ ఛార్జీలు కానీ, ఈరోజు మెస్ ఛార్జీలు కానీ విపరీతంగా బయట పెరిగితే కనీసం వాటికి కనీస ఛార్జీలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. మొత్తంగా ప్రభుత్వం గత పాలననే ఈరోజు విద్యారంగంలో కొనసాగిస్తుందనేది తెలియజేస్తూ 23వ తారీఖున వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలుగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలియజేసి జయప్రదం చేస్తారని కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థను పట్టించుకుంటామని చెప్పి ఈనాటి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏది కూడా చేయకుండా విద్యా వ్యవస్థలో విద్యార్థులకు కానీ అన్యాయం జరుగుతూ ఉంది. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 23వ తారీఖు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు గురుకుల హాస్టల్లో కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కూడా విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. వీటిని అన్నిటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి 23వ తారీఖు బంద్ నిర్వహించుకోవడం జరుగుతుంది.